హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమిదండి. కొంచెం లేట్ అయితే అయ్యింది. కార్తీక పౌర్ణమి రోజు ముందు మార్నింగ్ అయితే లేచిన ఇక్కడ తులసి కోట శుభ్రంగా కడిగి తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకొని, అలాగే తులసమ్మకి ఉసిరి చెట్టుకి కూడా గంధము కుంకుమలతో అయితే బొట్లు అయితే పెట్టాను. ఇంకా మనకి ఉసిరి చెట్టు కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి స్పెషల్గా గుడి దగ్గరికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపాలు అట్లా అయితే ఏం వెలిగించట్లేదు. వెళ్ళినప్పుడు అయితే వెలిగిస్తున్నాం కానీ స్పెషల్గా అయితే వెళ్ళట్లేదు. ఇంక ఇక్కడైతే బంతిపూల మాల అయితే వేసాను అనమాట. తర్వాత ఇంకా పూలు కూడా అలంకరించాను. ఇంక ఈరోజు ఇంట్లోనే తులసి కోట దగ్గర 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ ముగ్గు అవి కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా 365 ఒత్తుల్ని ముందు రోజే నూనెలో అయితే నానబెట్టాను అనమాట. ఎందుకంటే మనం అట్లా నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెడితే ఎక్కువసేపు అయితే వెలుగుతాయి అన్నమాట. అలాగే ఉసిరి చెట్టులో కూడా ఉసిరి దీపం పెట్టాను. అలాగే గిన్నెలో నీళ్ళు పోసి తమలపాకు మీద ఒత్తులు పెట్టి అయితే వెలిగించాను. మనం ఎటు నదీ తీరానికి అట్లా వెళ్ళలేము కాబట్టి ఇట్లా ఇంట్లోనే మనం నీళ్ళల్లో దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో నదీ స్నానం సముద్ర స్నానం అట్లా చేసినప్పుడు ఇంకా దీపాలు అయితే వదులుతూ ఉంటారు కదా, మనం ఎటు అంత దూరం అయితే వెళ్ళలేమని చెప్పేసి ఇంట్లోనే గిన్నెలోనే నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తర్వాత తమలపాకు మీద ఒత్తులు పెట్టి అయితే వెలిగించాను అనమాట. ఇంక ఇక్కడ ప్రసాదం కూడా సమర్పించుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చాను. మొదటైతే తులసి కోట దగ్గర చేశాను, తర్వాత లోపలైతే చేస్తాను. ప్రతిరోజు కూడా మొదటైతే కార్తీక దామోదరుడికి అయితే పూజ చేస్తాను. ఇలా దీపాలు వెలిగించుకుంటే ఆ దీపపు కాంతులు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. చూడటానికి చాలా చక్కగా అయితే అనిపిస్తుంది కదా. కార్తీక మాసం అంటేనే దీపాల కాంతి. ఇలాగ ఉసిరి చెట్టు కింద అయితే ఇంకా ఇలాగ ఉసిరికాయ మీద దీపం అయితే వెలిగించుకున్నాను. ఈ నెల మొత్తము కూడా ఉసిరికాయ మీద అలాగే పిండి దీపాలు కూడా వెలిగించుకుంటూ ఉంటారు కదా చాలామంది. అలాగే ఎప్పటి నుంచో మా వారు కార్తీక మాసంలో ఒక్కరోజున నారికేళ దీపం పెట్టాను అంటూ ఉన్నారు. ఇంక ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంక ఇట్లా అయితే నారికేళ దీపం అయితే పెడుతున్నాను. కింద అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసి దానిపైన ఒక తమలపాకు పెట్టి గంధము కుంకుమతో బొట్లు పెట్టి దాని మీద కొబ్బరి చిప్ప పెట్టి దాంట్లో ఆయిల్ పోసి 3 ఒత్తులు అయితే వేసుకున్నాను. ఎందుకంటే శివుడి కోసం వెలిగిస్తున్నాము కాబట్టి 3 ఒత్తులు అయితే వేసుకొని వెలిగించాను. అలాగే దేవుడి గుడిలో ఫోటోలకు కూడా పూలతో అయితే అలంకరించి తర్వాత దీపం వెలిగించి ధూపం అయితే వేశాను. తర్వాత ఇంకా షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. మొదటగా వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి. మనకి ఆ ఇంట్లో ఉంటే ఇంకా ఫోటోలు ఉంటాయి కాబట్టి స్పెషల్గా పసుపు గణపతి అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఏదైనా ప్రత్యేకమైన వ్రతము నోములు అప్పుడు చేసుకుంటే సరిపోతుంది. వినాయకునికి పూజ అయిపోయిన తర్వాత ఇంకా శివుడి దగ్గర అయితే ఇంకా పూజ చేసుకోవాలి. శివుడికి షోడోపచార పూజ అయితే నా దగ్గర చిన్న బుక్ అయితే ఉందన్నమాట. ఆ బుక్లో చదువుకుంటూ చేసుకుంటాను. ఇంక ఇక్కడ ప్రసాదం అయితే పెట్టాను. తర్వాత ఇంకా తాంబూలం కూడా సమర్పించాను. ఈరోజు ఇంకా బిల్వపత్రాలు కూడా తెచ్చుకున్నాను అనమాట. కార్తీక పౌర్ణమి కదా, ఆ బిల్వపత్రాలు కూడా సమర్పిస్తే బాగుంటుందని అయితే తెచ్చుకున్నాను ముందు రోజు. ఇంకా ప్రసాదంగా అయితే వడపప్పు బెల్లం అయితే సమర్పించాను. మార్నింగ్ కార్తీక పౌర్ణమి పూజ అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలకైతే స్కూల్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయాలి కదా, అందుకని వెళ్ళలేదు. ఇక్కడ మెట్లకి అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను. అలాగే గడపకి కూడా ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే పంపించేశాను అనమాట. వాళ్ళకి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చాక టెంపుల్కి వెళ్దాంలే అని అయితే అనుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజు మనం పౌర్ణమి పూజ అనేది బయట చేస్తాం కదా, నేనైతే తులసి కోట దగ్గర శివుడిది ఫోటో పెట్టుకొని అయితే చేస్తాము. ఈరోజు మనము చంద్రుడికి అయితే పూజ చేస్తాము. చంద్రుడు బాగా కనిపిస్తాడు కదా, మిగతా పౌర్ణమిల కన్నా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా బాగా కనిపిస్తుంది. అయితే ఈరోజు నేను సాయంత్రం ఏంటంటే పిండి ప్రమిదలతో అయితే దీపాలు అయితే చేసుకున్నాను అనమాట. దాని మీద నామాలు కూడా పెట్టుకున్నాను. వాటితో పాటు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను. ఇంకా పిల్లల్ని అయితే పిల్లల చేత అయితే దీపాలు వెలిగించలేదు కదా, ఇంక ఇప్పుడైతే వెలిగిద్దామని అయితే ఇంకా అన్నీ అయితే ఏర్పాటు చేస్తున్నాను అనమాట. ఇంక ఇలాగైతే ఏర్పాటు చేసుకున్నాను. తులసి కోట దగ్గర 365 ఒత్తులు అలాగే గుత్తి దీపము అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఉసిరికాయ పిండి దీపాలన్నీ పిల్లల చేత వెలిగిద్దామని. ఇంక ఇక్కడైతే చంద్రుడికి అయితే మనం డైరెక్ట్గా కూడా పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే తమలపాకు మీద పిండి వేసి ఇంకా అక్కడ ఆ పిండిని చంద్రుడిలాగా భావించి అయితే పూజ చేశాను.
ప్రతిసారి కూడా నేను ఇంక అట్లానే చేస్తానన్నమాట. తమలపాకు మీద తెల్లటి పిండి ఉంటుంది కదా ఇంట్లో, బియ్యం పిండి, ఆ పిండి వేసి ఇంక అట్లా అయితే పూజ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఇక్కడ అక్షింతలు వేసినా కానీ, దీపము వెలిగించుకున్నా కానీ ఇట్లా అయితే బాగుంటుందని నేనైతే ఎప్పుడు అట్లా చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పెద్ద కుందులు అయితే పెట్టి దీపాలు అయితే వెలిగించాను. ఇంకా మిగతావి షోడోపచార పూజ అయిపోయిన తర్వాత పిల్లల చేత వెలిగించి తర్వాత హారతి ఇద్దాంలని అయితే ముందుగానే పద్మం ముగ్గు వేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టాను. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే పిలిస్తే ఇంక వాళ్ళైతే వెలిగించారనమాట. పిల్లలకైతే చాలా సంతోషంగా ఉందా వెలిగించడం. అట్లాగా సాయంత్రం అయితే నేను చక్కెర పొంగలి, పులిహోర అయితే ప్రసాదంగా చేశాను. ఇంక ఈరోజు ఏంటంటే కార్తీక మాసంలో ఒక్క రోజున్న ఉపవాసం ఉందాం అనుకుంటే ఇంకా అంతే పోతుందన్నమాట. సరేలే పౌర్ణమి రోజన్నా ఉందాంలని నేను మా వారైతే పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నాం. పిల్లలంటే ఉండలేరు కదా, వాళ్ళని అయితే ఉంచలేదన్నమాట. ఇంకా నేను మా వారైతే ఉపవాసం ఉండి ఇంకా దీపాలు అయితే వెలిగించాము. ఇంకా పిల్లల్ని కూడా వెలిగించమంటే ఇంకా వాళ్ళు కూడా వెలిగించారనమాట. తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాము. మనకి దగ్గరలో ఏ శివాలయం ఉన్నా కానీ ఆ శివాలయానికి అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. శివాలయము కాకపోయినా కానీ ఇంకా వేరే టెంపుల్స్ దగ్గర ఉన్నా కానీ వెలిగించుకోవచ్చు. ఉసిరి చెట్టు కింద అలాగా. మాకేంటంటే ఉసిరి చెట్టు ఇంట్లోనే ఉండటం వల్ల ఇంకా అంత ఇబ్బంది అయితే అనిపించలేదు. ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించలేదు అన్న ఫీలింగ్ అయితే రాలేదనమాట. ఇంకా మా పిల్లల్ని ఇక్కడ వెలిగించమంటే వెలిగించారనమాట. ఇంకా తర్వాత నేను మా వారు కూడా ఉపవాసం ఉన్నాం కాబట్టి మేమిద్దరం కూడా చెరొక దీపం అయితే వెలిగించాము. దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా 365 ఒత్తులు వెలిగిద్దాంలే అనుకున్నాము. చూడాలి, ఇంకా మామూలుగానే టెంపుల్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది కదా. పౌర్ణమి రోజు అంటే జ్వాలా తోరణం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇంకా రష్గా ఉంటుంది. కాకపోతే వెళ్దాంలే అనుకున్నాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి టెంపుల్స్కి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ తొక్కిసలు అట్లావి జరుగుతున్నాయి కదా. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే ఇబ్బంది పడతామేమో అని అయితే అనుకున్నాము. చూడండి, చంద్రుడు కూడా బాగా కనిపిస్తున్నాడు కదా. బయట అయితే నైట్ ఇలా ముగ్గు వేశాను అనమాట. ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే గుడికి అయితే వెళ్ళామన్నమాట. మనకేంటంటే ఈ కార్తీక మాసం రాగానే 5:30 అయ్యేసరికి చీకటి పడుతుంది. అప్పుడు టైం అంతా 6:30 అట్లా అయి ఉంటుంది. అప్పటికే బాగా చీకటిగా అయితే ఉందన్నమాట. ఏదో ఎంతో చీకట్లో వెళ్తున్నట్టయితే అనిపించింది. ఇంక ఇంట్లో కూడా దీపాలు అయితే వెలిగించి గుడికి అయితే వెళ్ళాము. అస్సలు ఖాళీ అయితే లేదు ఎక్కడ వెలిగిద్దామన్నా. ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నారు. మేమేమనుకున్నామంటే ఒకటన్నా వెలిగిద్దాంలే, చాగంటి కోటేశ్వర గారు చెప్తారు కదా, ఇంటి యజమాని వెలిగిస్తే సరిపోతుందని మా హస్బెండ్ చేతన్నా ఒకటన్నా వెలిగిద్దాంలని ఇంకా అక్కడే ఒకటి 365 ఒత్తుల దీపం అయితే తీసుకున్నాము. ఇంకెట్లా ఒకట్లా కొంచెం ప్లేస్ తీసుకొని అయితే వెలిగించి ఇంకా బయటకు వచ్చాము. మా పిల్లలు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇట్లాగ ఎవరైనా కనిపిస్తే మాత్రం డబ్బులు ఇవ్వకపోతే బాగా గొడవ చేస్తారనమాట. వాళ్ళకి ఇవ్వాలి కదా అని ఇంకా అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ కాయిన్స్ అయితే తీసుకొని వెళ్తాను. ఇంకెక్కడ కనిపించినా కానీ పిల్లల చేత అయితే ఇప్పిస్తాను. మా కార్తీక పౌర్ణమి రోజు డే అయితే ఇలా గడిచిపోయింది.